సంగీత లాహిరి గ్రూప్ అడ్మిన్స్ అందరికీ నమస్కారం అండి. సంగీత లాహిరిలో బిందు కృష్ణవేణి గారు ఒక కొత్త కాన్సెప్ట్తో ముందరికి వస్తున్నాము. ఇంటర్వ్యూ చేస్తున్నాము, ప్రతి మెంబర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాము తిరుమలశ్రీ. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అడ్మిన్ ఒక్కొక్క బాధ్యత తీసుకొని రొటీన్గా కార్యక్రమాలు కాకుండా సంజయ్ గారు సండే సందడని అలా ఏవో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అడ్మిన్ ఒక్కొక్క కార్యక్రమం స్టార్ట్ చేసి కొత్త కాన్సెప్ట్తో వద్దాము. ఎప్పుడు రొటీన్గా పాటలు పాడుకొని వాటికి కామెంట్స్ ఇచ్చుకోవడమే కాకుండా ఇలా చేసుకుందాం అని చెప్పేసి కొత్త కాన్సెప్ట్ మొదలెట్టారనమాట. అయితే ఇదివరకు సోమవారం నాడు భక్తి గీతాలు ఉండేవి. ఆ సోమవారం భక్తి గీతాలు తీసేసి కృష్ణక్కయ్యతో ముచ్చట్లు అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పారు. సరే, ఇంటర్వ్యూగా మీకు కొన్ని క్వశ్చన్స్ పంపిస్తున్నామన్నారు. ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్పాలి అని చెప్పారు. సరే, తప్పకుండా అక్కయ్య చేసుకుందాం అని చెప్పాను. అయితే ఆవిడ వేసిన క్వశ్చన్, ముందుగా నా మొదటి ప్రశ్న అండి, మీ చిన్నతనం బాల్యంలో ఎలా గడిచింది? అలాగే మీ ప్రశ్న అండి, మీ చిన్నతనం బాల్యంలో ఎలా గడిచింది? అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీకు పాటలంటే చిన్నతనం నుంచి మక్కువ ఏర్పడిందా? మీ కుటుంబ నేపథ్యంలో సంగీతపరంగా పాటలు అవి వచ్చిన వారు ఉన్నారా? అమ్మా నాన్నల గురించి చెప్పండి. అలాగే పెద్ద అయ్యాక మీరు పెద్ద పెద్ద సంగీత విద్వాంసులను కూడా చూసి నేర్చుకున్నారా ఏమైనా? మా కుటుంబ నేపథ్యం అంటే మా నాన్నగారు, అమ్మ, నాకు 2 అన్నయ్యలు 2 అక్కలు. మాకు చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. చాలా పెద్ద ఇల్లు ఉండేది. అందరూ బంధువులతో ఎప్పుడు మా ఇల్లు ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకళ్ళు చుట్టాలు వస్తూనే ఉండేవారు. చాలా సంతోషంగా బాల్యం అంతా గడిచిపోయింది. ఆ తర్వాత నేను బాల్యం 10th క్లాస్ అయిన తర్వాత మా మామగారు, అంటే మా వదిన గారు వాళ్ళ పెద్దమ్మ గారు అనమాట, కనకవల్లి గారు అని ఉండేవారు. ఆ 10th క్లాస్ సెలవుల్లో నేను సంగీతం నేర్చుకుందామని చెప్పేసి ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. మా ఊర్లో అందరికీ ఆవిడ సంగీతం నేర్పిస్తూ ఉండేవారు. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. మా ఇంట్లో అంటే మా అమ్మగారు పాటలు పాడుతూ ఉండేవారు. అలాగే కళారంగంలో మా అన్నయ్యలు, మా నాన్నగారు వీళ్ళందరూ నాటకాలు అవి వేస్తూ ఉండేవారండి. ఏమైనా ఫెస్టివల్స్, మన దసరా నవరాత్రుల్లోనూ, గణపతి నవరాత్రులు ఇవన్నీ అయినప్పుడు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలప్పుడు వాళ్ళు నాటకాలు అవి వేస్తూ ఉండేవారు. అలాగే మా స్కూల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండేవారు. ఆగస్ట్ 15కి అప్పుడు నేను పాటలకి శ్లోకాలు ఇలాంటివి ఏమైనా ఇస్తే వాటిలో పాల్గొంటూ ఉండేదాన్ని. వాటిలో పాల్గొని నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడు ఏదో ఒకటి ప్రైజ్ వస్తూ ఉండేది. అలాగా నా సంగీత ప్రసన్న అలా స్టార్ట్ అయింది. మా ఇంట్లో కూడా నాకు, మా అక్కయ్యకి, అందరికీ కూడా, మా అన్నయ్యలకి అందరికీ కూడా పాటలు అంటే చాలా ఇష్టం. మేము అలా పాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా నా రెండో ప్రశ్న ఏమిటంటే, మీరు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యి పాటలు పాడుతున్నారు? అలాగే స్టేజీ మీద ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, పాటల పోటీలో పాల్గొనడం కానీ జరిగిందా? ఏమేమి మీకు అవార్డులు వచ్చాయి? వాటి గురించి చెప్పవలసిందిగా కోరుచున్నానండి. నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ అంటే ఇచ్చాను. మళ్ళీ ఎప్పుడంటే నాకు మ్యారేజ్ అయ్యి నేను హైదరాబాద్ వచ్చేసాక, మా పాప పుట్టాక మా పాపకు సంగీతం నేర్పించాలి అని చెప్పేసి మా పాపని 3వ ఏడు వచ్చిన దగ్గర నుంచి తనకు సంగీతం నేర్పించాలని స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా
తనతో పాటు వెళుతూ ఉండేదాన్ని. వెళుతూ ఉంటే వాళ్ళు లోపల పాడుకుంటూ ఉంటే నేను నేర్చుకున్నాను కదా, అది మళ్ళీ అంతా ఒకసారి తిరగవేసినట్టు పాడుకుంటూ ఉండేదాన్ని అనమాట గుర్తొచ్చి. అలా పాడుకుంటూ ఉంటే నన్ను కూడా ఒక సంగీతం టీచర్ అన్నారు, మీరు కూడా బాగా పాడుతున్నారు కదా, మీరు కూడా మళ్ళీ పాడొచ్చు కదా అనేసి. సరే నేను ఇప్పుడు ఏముందిలేండి, పిల్లలకి ముఖ్యం కానీ మనకు కాదు కదా అన్నట్టు అనుకున్నాను. అనుకొని మా శ్రీజకి నేర్పిస్తూ ఉండేదాన్ని. అయితే మా శ్రీజ స్కూల్లో పాడుతూ ఉంటే వాళ్ళ స్కూల్లో టీచర్స్ అందరూ కూడా అడిగారు నన్ను. అడిగి మీ అమ్మాయి ఎక్కడ నేర్చుకుంది ఏంటి అంటే నేనే నేర్పిస్తానండి అన్నాను. అంటే అప్పుడు నన్ను మా స్కూల్లో నేర్పిస్తారా అని అడిగారు. నేను సంగీతం నేర్పించే అంత విద్వాంసరాలు కాదండి, ఏదో వర్ణాల వరకు చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఇప్పుడు పాపకు అవే నేర్పిస్తున్నాను అని. అలాగే మా శ్రీజ కూడా స్కూల్లో ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేసి ప్రైజులు గెలుచుకుంటూ ఉండేది. అప్పుడు వాళ్ళ స్కూల్లో ఒక మేడం గారు వాళ్ళ పిల్లలకి నేర్పించమని నన్ను అడిగారు. ఒక 1 అవర్ మా ఇంటికి వచ్చి నేర్పిస్తారా అని. ఏదో సరదాగా అలా వెళ్ళి నేర్పించాను. ఆ తర్వాత నాకు ఏంటంటే బాలకృష్ణ ప్రసాద్ గారు క్లాసులు పెట్టారు ఇక్కడ మన హైదరాబాద్లో, వర్క్షాప్ కండక్ట్ చేశారు. అప్పుడు నేను అన్నమాచార్య కీర్తనలు అవన్నీ చాలా నేర్చుకొని అలాగే స్టేజ్ మీద కూడా పాటలు పాడడం జరిగింది. అయితే కొత్తల్లో చాలా వణికిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు అలా పాడగా అలవాటైంది. అయితే నా ప్రోగ్రామ్స్ ఇలా చూసి ఒక సద్గురువు ఆయన వారు నాకు ఆధ్యాత్మిక గాయని అని చెప్పేసి ఒక అవార్డు ఇచ్చారనమాట. అప్పటి నుంచి నాకు ఇంకా అయితే నా గొంతు పనికొస్తుందిలే, నేను పాడగలను అని అప్పటి నుంచి ఇంకా సాధన ఎక్కువ చేశాను. అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర కూడా పాడాను. వారు కూడా అన్నారు, బాగుందమ్మా, చాలా గొంతు బాగుంది, చాలా శుద్ధంగా పాడుతున్నావు కాబట్టి చక్కగా నువ్వు పాడుకుంటూ నీకు వచ్చిన పాటలు నువ్వు మిగతా వాళ్ళకి నేర్పిస్తూ ఉండు అని చెప్పారు. అప్పుడు ప్రతి నోట అన్నమయ్య పాట అనే కార్యక్రమం ఒకటి టీవీలో వస్తూ ఉండేది. దాని గురించి అన్నమయ్య కీర్తనల ప్రచారం కోసం నన్ను కూడా ఒక 1 ఆఫ్ ద నెంబర్గా చేసి నువ్వు కూడా అన్నమయ్య కీర్తనలు నీకు వచ్చినవి నీ చుట్టుపక్కల వారికి నేర్పించు అని చెప్పారు. అప్పటి నుంచి నేను అన్నమయ్య కీర్తనలు నేను పాడుకుంటూ నేర్చుకుంటూ అందరికీ నేర్పిస్తున్నాను. నా 3 ప్రశ్న అండి, ఇలాగే పాటలు పాడుతూ ఉన్నారు మీరు, చదువు అయ్యింది, జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయింది, ఇలాగే కంటిన్యూ అయిందా మీ పాటల ప్రస్థానం? మధ్యలో ఏమైనా బ్రేక్ వచ్చిందా? ఆ బ్రేక్ వచ్చాక మళ్ళీ పాడడం అంటే ఇప్పుడు పాడుతున్నారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వాటి గురించి కూడా కొంచెం చెప్పండి. బ్రేక్ వచ్చిందండి. నేను మ్యారేజ్ కాకముందు మా ఊర్లో మా స్కూల్లో పాడేదాన్ని. అలాగే మా ఊర్లో లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీ వార్షికోత్సవాలు అవి అయినప్పుడు పాడుతూ ఉండేదాన్ని. అలాగే దసరా నవరాత్రుల్లో కూడా మాకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి, అప్పుడు కూడా పాడుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యి వచ్చాక బ్రేక్ వచ్చింది. మళ్ళీ నాకు ఒక బాబు, ఒక పాప. పాపకి 3వ ఏడు వచ్చే వరకు నేను ఎక్కడ ఏమీ పాడలేదు. తర్వాత పాపకి నేర్పించాలని నేను రామాచారి గారి దగ్గరే నేర్పించాలి తనకి అని చెప్పి రామాచారి గారి క్లాసులకు తీసుకెళ్ళడం మొదలుపెట్టాను. అప్పుడు మళ్ళీ అక్కడ అందరూ పాడుతూ ఉంటే అవి చూసి నేను కూడా పాడడం మొదలెట్టాను. అలాగే శోభరాజు గారి క్లాసులకు కూడా వెళ్ళాను. అక్కడ కూడా కొన్ని కీర్తనలు నేర్చుకొని ఆ తర్వాత ఏంటైందంటే ఒక బ్రాహ్మణ సంఘంలో ఒక మెంబర్గా నన్ను చేర్చారు. అందులోనూ ఏంటంటే రోజు ఒక భక్తి గీతం పెట్టాలి. అందరూ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ రోజుకొక కీర్తన, ఎవరికి వచ్చిన శ్లోకం కానీ భక్తి గీతం కానీ పెట్టాలి అంటే అప్పుడు నేను నాకు వచ్చిన కీర్తనలన్నీ పెడుతూ ఉండేదాన్ని. అప్పుడు ఆ కీర్తనలు విని నన్ను అందరూ ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాక నేను అలా పాడడం మొదలెట్టాను. ఇలాగే ఈ గ్రూపుల్లో పాటలు విని అశోక్ రావు గారు నన్ను ఈ సంగీత లాహిరి గ్రూప్లో యాడ్ చేశారు. ఆయన నాకు కాల్ చేసి అడిగారు, ఇలా అంతవరకు నాకు ఆయన ఎవరో తెలీదు, మిమ్మల్ని ఒక గ్రూప్లో నేను యాడ్ చేస్తున్నానండి, మీరు చాలా బాగా పాడుతున్నారు కదా, సినిమా పాటలు కూడా పాడొచ్చు కదా అని అడిగారు.
నేను సినిమా పాటలు ఏదో ఇంట్లో పాడుకోవడం కానీ నేను ఎక్కడ బయట పాడలేదు. అందుకని నాకు అంత రావండి, నేను పాడలేను అంటే, అలా కాదమ్మా మీరు పాడగలరు, నేను వింటున్నాను కదా మీ కీర్తనలు అన్నీను, మీరు పాడగలరు, పాడండి, ఈ గ్రూప్ చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను అందులో జాయిన్ చేశారు. అప్పటి నుంచి నేను 5 ఇయర్స్ నుంచి మొన్న 6th యానివర్సరీలో కూడా పాల్గొన్నాను. ఈ 6 ఏళ్ల నుంచి నేను సంగీత లహరిలో సినిమా పాటలు పాడుతున్నాను. అలా నా సినిమా పాటల కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈవెంట్లలో పాల్గొనడం ఇవన్నీ చేస్తున్నాను అన్నమాట. ఏమైనా డిఫరెన్స్ ఉందా? నా 4వ ప్రశ్న అండి, మీరు శాస్త్రీయ సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? నేర్చుకుని ఉంటే దానికి సినిమా పాటలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదా అది అదే ఇదేనా? ఏమైనా ఉపయోగపడిందా? ఒకవేళ సినిమా పాటలకి ఏమైనా శాస్త్రీయ సంగీతం తోడై ఏమైనా ఉపయోగపడిందా? నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను, చెప్పాను కదా, కనకవల్లి గారు అని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ దగ్గర వర్ణాల దాకా వచ్చాను. ఆ తర్వాత బ్రేక్ వచ్చేసింది. ఆ తర్వాత ఏంటంటే నేను ఈ అన్నమయ్య పాటలు అవి నేర్పించడం స్టార్ట్ చేశాక బేసిక్ సంగీతం ఉండాలని చెప్పేసి రోజు నేను ఇంట్లో సాధన చేస్తూ ఉండేదాన్ని. రోజు జంట స్వరాలు బాగా పాడుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలా ఉండాలి, ఎందుకంటే కొంచెం సంగీతం, కర్ణాటక సంగీతం కొంచెం వచ్చి ఉండాలి. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. ఎందుకంటే గమకాలు అవి పలకడానికి దానికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అయితే సినిమా పాటలు వేరు, సంగీతం సంబంధించిన ఇవి వేరు, కానీ కొంత శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం వల్ల సినిమా పాటలకు కూడా అది ఉపయోగపడుతుంది. ఇంకా నా 5వ ప్రశ్న, మీ పర్సనల్ లైఫ్లో మంచి కానీ చెడు కానీ ఏమైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు. ఇంకా నా 5వ ప్రశ్న, నాకు నా జీవితంలో అన్నీ మంచిగా, భగవంతుడి దయ వల్ల అన్నీ మంచిగా జరిగాయి అక్కయ్య. అంత చెడు ఏం జరగలేదు. ఏవో జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కదా, పిల్లలు చిన్నప్పుడు ఏదో జీతాలు చాలక కొంచెం ఇబ్బందులు అవే తప్ప ఏమంత పెద్ద కష్టాలు చెప్పుకొని అంత కష్టాలు ఏం పడలేదు. భగవంతుడు చల్లగానే చూశాడు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే నా జీవితంలో మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఎల్కేజీ నుంచి కూడా వాళ్ళకి బీటెక్ చేసే వరకు కూడా ఎక్కడ ట్యూషన్స్ పెట్టించలేదు. వాళ్ళంతటా వాళ్ళే చదువుకొని, అంటే మేము చిన్నప్పుడు నేను మా వారు ఏదో కొంతవరకు చెప్పేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు 10th క్లాస్కి వచ్చాక అసలు వాళ్ళ కోర్సు చాలా మేము చదువుకున్న కోర్సు వేరు, వాళ్ళు చదువుకున్న కోర్సు వేరు అయిపోయింది. అయితే ఆ కోర్సు ఎక్కువ ఉండడం వల్ల పాపం వాళ్ళంతటా వాళ్ళే చదువుకొని వాళ్ళే ఇద్దరు ఫస్ట్ ర్యాంకులతో 10th ఇంటర్ పాస్ అయ్యారు. అలాగే బీటెక్ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి క్యాంపస్ సెలక్షన్లో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. చక్కగా ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మా వాడు వాల్మార్ట్లో చేస్తాడు, మా పాప టీసీఎస్లో చేస్తుంది. అయితే అనుకోకుండా భగవంతుడు అలాగ రోజు నేను సంకీర్తనలు అవి చేయడం వల్ల ఏంటో నన్ను భగవంతుడు ఎప్పుడు నా వెన్నంటే ఉండి నాకు మంచి ఆశీర్వచనం ఇచ్చాడు. పిల్లలిద్దరికీ కూడా 2003లో ఒకరికి, 4లో ఒకరికి మ్యారేజెస్ అయిపోయాయి. ఇద్దరు బెంగళూరులో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాము. అలాగే మా కోడలు, మా అల్లుడు కూడా చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారండి. వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకులాగే భక్తిపరులు, సేవాపరులు. ఎక్కడ ఏది ఎవరికి హెల్ప్ కావాలన్నా ముందుంటారు. అలాగే భక్తిలో కూడా చాలా చాలా భక్తి వాళ్ళకు కూడాను. నా అదృష్టం అనుకుంటాను అంత మంచి వియ్యాల వారు దొరకడం. మా అల్లుడు, మా కోడలు కూడా అందరితోటి కలిసిపోతారు. మా బంధువులతో కూడా చక్కగా కలిసిపోతారు, చక్కగా ఆదరిస్తారు. ఎవరు వచ్చినా వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టి, మరి అలవాటు వాళ్ళకి అలాగా దండం పెట్టి మరి వాళ్ళని పలకరిస్తారు, బాగున్నారా అంటూను. చాలా అంటే ఆ పిల్లలు కూడా మాలో కలిసిపోవడం మా అదృష్టం. ఇదంతా భగవంతుడు నాకు ఇచ్చిన వరం.
నేను రోజు భగవంతుడికి సంకీర్తన చేస్తాను. బాలకృష్ణ ప్రసాద్ గారి ఆశీర్వచనం వల్ల ఎన్నో అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నాను. ఆ కీర్తనలు రోజు మర్చిపోకుండా రోజుకొకటి భగవంతుడి దగ్గర పాడుకుంటానన్నమాట. మా పూజా మందిరం దగ్గర కూర్చొని ఆ పాటలన్నీ కూడా రోజు సంకీర్తన చేసుకుంటాను. ఆ సంకీర్తన ఫలం ఏదేనండి భగవంతుడు ఇచ్చిన వరంగా అనుకుంటాను. అంత మంచి వెయ్యాల వారు కోడలు అల్లుడు కూడా దొరకడం నా అదృష్టం. ఇంకా నేను కష్టంగా చెప్పుకోవాలంటే నాకేం కష్టాలు అసలు ఏమీ లేవు. ఒక్కటే ఏంటంటే మా నాన్నగారిని చివరి చూపు నేను చూడలేకపోయినాను. అదొక్కటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నేను హైదరాబాద్ మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ వచ్చేసేటప్పుడు మా నాన్నగారు చాలా ఏదో ఒక అమెరికా పంపించేస్తున్నంత, అంటే అప్పటి వరకు ఎవరిని పిల్లల్ని దూరం పంపించలేదు. ఒకవేళ మా పెద్దక్కని పంపించినా మా మేనమామ కొడుకే మా బావ కాబట్టి భయం ఉండేది కాదు. నన్ను పంపిస్తున్నప్పుడు మటుకు చాలా బాధపడిపోయేవారు అనమాట. బాధపడిపోయి వారానికి ఒక ఉత్తరం రాస్తూ ఉండేవారు. ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? మీ చుట్టుపక్కల ఎలా ఉంటారు, మంచిగా చూసుకుంటున్నారా నిన్ను? వాళ్ళని కూడా నువ్వు ఎప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళని, నీ పక్కింటి వాళ్ళని అమ్మ నాన్న అనుకోవాలి, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, అందరితోటి కలిసిపోవాలి, అందరి దగ్గర మంచిగా ఉండాలి, అందరికీ నువ్వు నీకు చేతైన సహాయం చేయాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవన్నమాట. నా గురించి చాలా బెంగగా ఉండేది ఆయనకి, నేను ఇంత దూరం వచ్చేసానని. అలాంటి ఆయన చనిపోయినప్పుడు నేను చివరి చూపు చూడడానికి వెళ్ళలేకపోయినాను. అదొక్కటే కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఇంకేమీ లేవక్క. మా వారు, మా అత్తవారు అందరూ కూడా మంచిగా ఉంటారు. మా పిల్లలు అందరం ప్రస్తుతానికి భగవంతుడి దయ వల్ల అంతా నా జీవితం అంతా హ్యాపీగా సాగిపోయింది. ఇదొక్క నా జీవిత విశేషాలు. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానాలు అనుకూలంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన సంగీత లాహిరి గ్రూప్ అడ్మిన్స్ శ్రీధర్ జవాజీ గారికి, అలాగే సులోచన గారికి, యాదమ్మ గారికి, బిందు కృష్ణవేణి గారికి, సంజారాణి గారికి, శ్రీరాములు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ గ్రూప్లోకి పాటలు పాడడానికి చాలా మెళుకువలు ఇచ్చిన విద్యుల్లత గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, ధన్యవాదములు.